హలో అండి, అందరికీ నమస్కారం. ఐ అనిత. అందరూ బాగున్నారా అండి? ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. సో ఉదయాన్నే అనమాట లేచిన వెంటనే కూడా యథావిధిగా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా లౌక్యకి అయితే జడలు వేస్తున్నాను. ఇంకా టిఫిన్ ఒకటే ప్రిపేర్ చేయాలి. ఇంకా 1 బై 1 హౌస్ అయితే క్లీన్ చేసుకుంటున్నానని నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా. నాకు హౌస్ క్లీన్కి 2 డేస్ 3 డేస్ అలా సరిపోదండి. అంటే ఒకేసారి పని పెట్టుకోలేనమాట, మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఉంటాను ప్రతిసారి. సో అందులోని కిచెన్ అంటే అసలు అర్థం కాదు ఒక రోజు తీసేసాను అంటే, ఎందుకంటే మనకి వర్క్స్ కూడా కంటిన్యూ చేయాలి కాబట్టి ఒకే రోజు పని పెట్టేసుకున్నాను అనుకో. ఈ కిచెన్ ఇలాంటి వాటి అన్నింటిలోని కొంచెం ఓపిక్గా సర్దుకోవాలన్నమాట. సో నేనైతే అలానే చేస్తూ ఉంటాను. లేదంటే దాని మూత దీనికి, దీని మూత దానికి, ఇంకా దాన్ని వెతుక్కోవడానికే నాకు సరిపోదన్నమాట, అవన్నీ మిస్ అయిపోవడం వల్ల. సో అందుకని చెప్పేసి మెల్లిమెల్లిగా ఒక్కొక్క ర్యాక్ అలాగైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. నాకైతే పెద్దగా సామాన్లు ఏమి ఉండవండి, అలా అనుకుంటాను. కాకపోతే అన్నీ తీసాను అనుకోండి బోల్డ్ వస్తాయి. కనిపించని నాకే అన్ని ఉంటే కనిపించే వాళ్ళకి ఇంకెన్ని వస్తాయో క్లీనింగ్ చేసేటప్పుడు. మీరు కూడా ఇంకొక 1 మంత్లో క్లీనింగ్ అలా స్టార్ట్ చేసుకుంటారు కదా. మనకి ఇంకా సంక్రాంతి అలాగే ఫెస్టివల్స్ స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి చాలా మంది ఒకేసారి అన్నీ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒకే రోజు మొత్తం గిన్నెలన్నీ బయటేసేసి తోమేసి ఆ రోజే సర్దేసుకోవడం, అలా చాలా బాగుంటుంది చూడడానికి అండ్ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా. ఆ 1-2 రోజులు కష్టం అనిపించినా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నా అలాగే ఏంటంటే ఒక్కొక్క రోజు చేసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ ఒక 5 డేస్ 1 వీక్ అయినా పడుతుంది. సో అలాంటప్పుడు పని అంతగా అనిపించదు. ఒకేసారి క్లీన్ చేసినట్లుగా అండ్ నీట్నెస్ అనేది తొందరగా, అంటే అది మనం క్లీన్ చేసాము సర్దాము అనేది కంప్లీట్గా కనిపించదు అనమాట, లుక్ అనేది. సో ఈలోపు మనము ముందు వారంలో స్టార్ట్ చేసినవి ఉన్నాయి కదా, అవైతే మళ్ళీ చిందరవందరగా అయిపోతూ ఉంటాయి. సో అలా జరుగుతుంటుంది. బట్ నాకైతే ఇదే కంఫర్ట్ కాబట్టి నేను మెల్లిమెల్లిగా అయితే డైలీ ఒక 1 ర్యాక్ అలా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని సర్దుకుంటూ ఉన్నాను. సో ఇంకా లౌక్యకి అయితే జడలు వేసేస్తున్నానండి. అండ్ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే లౌక్యకి రిబ్బన్ జడలు వేస్తున్నాను అనమాట. ఈరోజు వైట్ యూనిఫామ్ వేసుకోవాలి, స్పోర్ట్స్ యూనిఫామ్ అంట. ఇంకా అందుకని చెప్పేసి నేను ఎన్నో చేశానండి. బట్ ఈ రిబ్బన్స్కి కుచ్చులు పెట్టడం మాత్రం నాకు ఇప్పటికీ రావట్లేదు అనమాట. అది ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ట్రై చేశాను, ఎందుకో పర్ఫెక్ట్గా రావు కుచ్చులు పెట్టడం అనేది. ఒకటి కిందకి ఒకటి పైకి వస్తూ ఉంటుంది. రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో, అలాగా ఎంత బాగా పెడుతున్నారో, దీంట్లో కూడా ఒక టాలెంట్ ఉంటుంది అని చెప్పేసి అనిపించింది. నాకైతే కుచ్చులు పెట్టడం అస్సలు రావట్లేదు. అన్ని పనులు కొంచెం తొందరగానే నేర్చుకుంటాను, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు నా విషయంలో, కొంచెం తొందరగానే పట్టుకుంటాను. బట్ ఇది ఒక్కటే నాకు రావట్లేదు అసలు. స్కూల్ టైంలో నేనే వేసుకునేదాన్ని అనమాట, ఎలా వేసుకునేదాన్నో తెలియదు. బట్ ఇప్పుడు పాప టైంకి వచ్చేసరికి ఎందుకో ప్రాపర్గా వేయలేకపోతున్నా కుర్చీలు వేయడం అనేది. సో నెక్స్ట్ అయితే ఇంక ఈరోజు పిల్లలకి టిఫిన్లోకి నేను దోశ అయితే వేస్తున్నానండి. మీకు చెప్పాను కదా మిక్సీ అయితే నా దగ్గర లేదని చెప్పేసి, దానికోసం పొడి ఉంటే ఇంకా గీ పొడి దోశలాగా వేస్తున్నాను అనమాట. పిల్లలకి బాగా ఇష్టము ఇలా తినడము. ఇంకా అలాగే కొంచెం ఊరగాయలు ఉన్నాయి, ఇంకా వాటిల్లో అలాగే అడ్జస్ట్ అయిపోతారనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా మిక్సీ ఉంది, ఇంకా అక్కడికైనా తీసుకొచ్చుకొని ఈ 2 డేస్ అయితే కొంచెం మేనేజ్ చేసుకోవాలి, మళ్ళీ ఊరెళ్ళేంత వరకు కూడా. సో ఇట్లా కొంచెం పేపర్ దోశలాగా గీ వేసి ఒక్క సైడే కాలుస్తాను అనమాట. తినడానికి చాలా బాగుంటుంది. కొంచెం చట్నీ కూడా ఉండింది అనుకోండి ఇంకా బాగుంటుంది. బట్ చట్నీ లేదు కాబట్టి ఏం చేయలేము. దోశకేసాను అనమాట చాలా రోజుల తర్వాత. పిల్లలకి దోశలు అంటే కూడా బాగా ఇష్టం, మీకు కూడా చాలాసార్లు చెప్పుంటాను. డైలీ దోశలైనా తింటారు. బట్ రీసెంట్ టైమ్స్లో ఈ పొడి దోశ అలవాటైనప్పటి నుంచి, పొడి ఇడ్లీ అలవాటైనప్పటి నుంచి వారంలో 2 సార్లు ఇడ్లీ కూడా ఇష్టంగానే తింటున్నారు, చట్నీ కాకుండా పొడితో వేస్తే. సో ఇంకా నేను దోశలు అయితే పిల్లలకి వేసి ఇచ్చేసాను అనమాట. వాళ్ళిద్దరు కూడా అవి తినేసి ఇంకా తర్వాత వెంటనే రెడీ అయిపోయి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే నా పనులు అయితే నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో ఎలాగో హెల్పర్ ఉన్నారు కాబట్టి డైలీ తను కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట క్లీనింగ్ చేయడంలో. ఈరోజు కొంచెం టైం ఉండేసరికి ఫ్రిడ్జ్ అవి కూడా క్లీన్ చేసేసారు. ఇంకా తను చేసేసిన తర్వాత ఇంకా నాకు మళ్ళీ ఉంటుంది కదా. ఇంకా హడావిడిగా చెరొక 2 దోశలు తినేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారండి. లౌక్య ఈరోజు పౌడర్ కూడా పూసుకోలేదు ఫేస్కి. అమ్మ నేను వెళ్ళిపోతున్నా, వ్యాన్ వచ్చేసిందంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. రుత్విక్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయి వ్యాన్ ఎక్కేసాడనమాట. ఇంకా లౌక్య అయితే వెళ్తుంది. అక్కడ రోడ్డు కొంచెం హైట్ ఉంటుందండి, దానివల్ల ఇంకా అక్కడే స్టాప్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కించి దిగడం ఎందుకులే అని చెప్పేసి, కొంచెం దూరమే కదా అని చెప్పేసి అక్కడే స్టాప్ అయి ఉంటుంది అనమాట. ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ కూడా వాషింగ్ అండి, కంప్లీట్గా డీప్ క్లీన్ చేస్తున్నాను ఈసారి అయితే. ఎప్పుడు కొంచెం
పైన అలా చేసుకుంటూ ఉండేదాన్ని. ఈసారి మాత్రం కంప్లీట్గా మొత్తం క్లీన్ చేయడానికైతే చూస్తూ ఉన్నా. ఇంకా కర్టెన్స్ ఇవన్నీ కూడా తీయాలి, విండోస్ క్లీన్ చేసుకోవాలి, అసలు టైంకి అవుతుందా అవ్వట్లేదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అనమాట, కొంచెం వాటర్ అవి ఉంది. సో వీటన్నిటిలోనూ నేను స్టోర్ బియ్యము అలాగే గ్రాసరీ అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ ఉంటానన్నమాట. నార్మల్ బియ్యం కూడా డబ్బాల్లో ఇలా స్టోర్ చేసుకుంటాను, డైరెక్ట్ గౌతంలో అలా ఉంచకుండా. సో అప్పుడు పురుగులు పట్టకుండా ఉంటాయన్నమాట. ఇంకా కొన్ని ఏమన్నా స్నాక్స్ అలా తీసుకొచ్చినప్పుడు అలాంటివి పెట్టడానికి, సో వాటి కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఎండుమిర్చి ఒక డబ్బాలో, ఇలా అన్ని ప్లాస్టిక్ వాటిల్లో డైలీ యూజ్ చేసేవి కాకుండా సో ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసామండి. ఇంకా తర్వాత అయితే టీ తాగుతున్నాం అనమాట. ప్రశాంతంగా ఒక టీ తాగేస్తే సరిపోతుందని. ఈరోజు క్లీనింగ్ ఉంది కాబట్టి కొంచెం హడావిడి అయిందనమాట. క్లీనింగ్ లేకపోయి ఉంటే పొద్దున్నే తాగేసేదాన్ని. బట్ ఈరోజు ఏంటంటే ఒకవైపు క్లీనింగ్ చేసుకుంటున్నాము అండ్ ఒకవైపు పనులు జరుగుతూ పిల్లలకి రెడీ చేస్తున్నాను కాబట్టి కొంచెం అయితే లేట్ అయిందనమాట. సో దానివల్ల అయితే ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుతున్నాము ఇప్పుడే. ఈ మధ్య అయితే కొంచెం అటు ఇటు తిరగడం, సరిగా నిద్ర లేకపోవడం, వీటన్నింటి వల్ల ఏంటంటే ఇంకా వీక్ అయిపోయాను అనమాట. సో అలా ఉంది పరిస్థితి. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో కాకపోతే చేస్తూ అలా వెళ్తూ ఉన్నానమాట. అండ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశానని చెప్పాను కదండి. చెప్పాలి అంటే నిజంగా భయం వేసింది. ఒక 20 days నేను అలా వర్క్స్ అవి స్టాప్ చేయడం వల్ల ఎలా ఉంటుందో ఏంటో. సో నేను నాకు వచ్చే వాటికి నేను డిపెండ్ అయింది యూట్యూబ్ మీద అండ్ అలాగే ఎంబ్రాయిడరీ మీద. ఇంకా సురేష్ గారిది అంటారా, మీకు ఇంతకు ముందే చెప్పాను తనకి పెద్ద ఇన్కమ్ ఏమి ఉండదని చెప్పేసి. సో కాకపోతే తను పిల్లల ఫీజెస్ వరకు ఇంకా ఇంట్లో ఖర్చుల వరకు చూసుకున్నా కానీ మిగిలినవన్నీ కూడా ఎక్కువగా ఎంబ్రాయిడరీ మీద అలాగే యూట్యూబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాగా ఈసారి అయితే ఇంకా చాలా భయం వేసింది అనమాట. కంప్లీట్గా నేను ఒక 20 రోజులు రెస్ట్ ఇచ్చేసాను. ఎలాంటి ఫోన్ కాల్స్కి కానీ అలాంటి అప్డేట్స్ కానీ ఇవ్వకుండా ఉండిపోయాను. నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నిజంగా చాలా భయం అనిపించిందండి. బట్ ఖచ్చితంగా మీ అందరూ నన్ను మర్చిపోలేదు. మళ్ళీ యథావిధిగా మన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ నన్ను అర్థం చేసుకొని కొంచెం నాకు టైం ఇచ్చి మళ్ళీ యథావిధిగా కంటిన్యూ అవుతున్నందుకు. ఇంకా పొడి దోశ అయితే నేను కూడా వేసుకుంటున్నా. ఏంటి అంత నెయ్యి వేసావు అనుకుంటారేమో, నాకు కదా చాలా రోజులైంది తిని అని చెప్పేసి నేను ఏదైనా ఆయిల్ అయినా కానీ గీ అయినా కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటా. అందుకే నాకు ఫేస్లో పింపుల్స్ అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట, కర్రీస్లో అలా కూడా. కాకపోతే ఇంకా నుంచి కొంచెం తగ్గించి చూసుకొని వేసుకోవాలి. నాకు ఎందుకు ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది. కాకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోవాలి ఇంకా నుంచి అయినా కానీ. నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం టిఫిన్ తినేసి వెంటనే స్టార్ట్ చేసేసానండి. 1 by 1 బట్టలు కూడా డైలీ వాషింగ్ మిషన్ 2 times అయినాకనే వేస్తున్నా. ఎక్కడే వాషింగ్ మిషన్ పాడైపోతుందో అని చెప్పేసి భయం వేస్తుంది. అంటే మొత్తం కంప్లీట్గా వాష్ చేస్తున్నాను అనమాట. ఇంకా నా డ్రెస్సెస్ కూడా కొత్త ఉన్నాయండి. అంటే 1 time అలా యూజ్ చేసినవి, కొన్ని అయితే అసలు యూజ్ చేయలేదు కూడాను. అలాంటి బట్టలన్నీ కూడా కబోర్డ్స్లో పెట్టున్నాను కదా. సో వాటి వల్ల ఏంటంటే కొంచెం స్మెల్ రావడము ఇలా ఉంటుంది. చాలా వరకు డ్రెస్సెస్ అయితే తీసేసి చాలామందికి ఇచ్చేసాను. ఇంతకు ముందున్న దానికంటే ప్రజెంట్ నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఉన్న వాటిని కూడా నీట్గా చేసుకుందాము అని చెప్పేసి. కాటన్ ఇలాంటివి ఏంటంటే మనం 1 time యూజ్ చేసినా కానీ 2 times యూజ్ చేసినా కానీ కొంచెం సాఫ్ట్ అయిపోతూ ఉంటాయి. అందులోనూ ముడతలు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. చాలామంది కొంచెం కేరింగ్గా గంజి పెట్టుకోవడము, ఐరన్ చేయించుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నేనైతే అంత కేర్ తీసుకోలేను, అందుకని చాలా తక్కువ తీసుకుంటాను అనమాట. కాటన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం దూరంగా ఉంటాను. కాకపోతే కొన్ని వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇంకా అందుకని కొత్త బట్టలు అన్నింటికి కూడా నీట్గా కొంచెం సర్ఫ్ వాటర్ పెట్టేసి వాష్ చేసేసి కంఫర్ట్ పెట్టి అండ్ దాంట్లో కూడా రివైవ్ లిక్విడ్ అయితే దొరుకుతుందండి. నాకు కూడా తెలీదు, మా సిస్టర్ చెప్పారనమాట. ఇంక అప్పటి నుంచి తెచ్చాను కానీ నేను మధ్యలో యూజ్ చేయడానికి నాకు టైం దొరకలేదు. సర్లే ఇంకెలాగో సంక్రాంతి టైంకి క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడు అన్నింటినీ కూడా చూసుకొని తీసేయాల్సినవి తీసేసి కావాల్సిన వాటికి పెట్టుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటూ అక్కడే ఉంచాను. కాకపోతే కొంచెం ముందుగానే క్లీనింగ్ చేయాల్సి వచ్చింది కాబట్టి ముందుగా అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం రివైవ్ వేసేసి కొంచెం కంఫర్ట్ కూడా వేసానులేండి, స్మెల్ బాగా వస్తుంది అని చెప్పేసి. ఇంకా దాన్ని అయితే కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం నానబెట్టేసి దాని తర్వాత కనుక ఆరేసుకున్నామంటే కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇలాంటివన్నీ కూడా ముడతలు రాకుండా మరీ గంజి పెట్టినంత స్టిఫ్గా ఉండవండి. కాకపోతే ముడతలు అండ్ ఆ సాఫ్ట్నెస్ కొన్ని ఏంటంటే కాటన్వి మరీ
మెత్తగా అయిపోతాయి అనమాట కొన్ని ఫ్యాబ్రిక్స్ ముడతలుగా. సో అలా లేకుండా నీట్గా అయితే వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడు నేను వైట్ డ్రెస్ చూపించాను కదా, స్టిఫ్గా గంజి పెట్టినట్లు ఉండవు, కాకపోతే మనం కొనుక్కున్నప్పుడు ఎలాగైతే ఉంటాయో సో అలా వచ్చేస్తాయి అనమాట. అండ్ షైనీగా కూడా ఉంటాయి అని చెప్పేసి అయితే అందులో ఉంది. ఇంకా నేను మా సిస్టర్ చెప్తే నేను కూడా తెప్పించుకొని యూజ్ చేశాను. బాగుందండి, కొంచెం మనకి బెటర్ అనమాట, ఐరన్ చేసుకోలేకుండా ఇలా ఉంటాం కదా, సో అలాంటి వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. సో మీలో కూడా ఎవరికైనా కావాలంటే నేను మళ్ళీ చూపిస్తాను. మీరు చూడండి, ఈ డ్రెస్ అయితే లాంగ్ డ్రెస్ మీకు ఒకటి కనిపిస్తుంది కదా, అసలు ఎప్పుడో తీసుకున్నా, 1 టైం ఏమో యూజ్ చేశాను కానీ మధ్యలో మళ్ళీ అస్సలు యూజ్ చేయలేదు. 3 ఇయర్స్ అయిపోతుంది. అలాంటి డ్రెస్సెస్ 1 టైం మనం అలా యూజ్ చేసినప్పుడు ఎవరికైనా ఇవ్వాలి అన్నా సో కొంచెం అనిపిస్తుంది కదా, ఎంతో నచ్చి తీసుకున్నాను నేను ఆ డ్రెస్ని. దుప్పట్ట మాత్రం వాడేశాను సాఫ్ట్గా ఉందని. సో డ్రెస్ మాత్రం అలానే ఉందన్నమాట, లాంగ్ డ్రెస్ కాటన్ది, అది కొంచెం స్టిఫ్గానే ఉంది కానీ స్మెల్ వస్తుందని చెప్పేసి కంఫర్ట్ అది పెట్టేసి ఆరేసాను అనమాట. సో ఇంకా తర్వాత అయితే నేను మిద్దె మీద కొంచెం ఇవన్నీ క్లీన్ చేశాను కదండి, ప్లాస్టిక్ డబ్బాలు, వాటిల్లో అయితే కొంచెం అలసందలు అలాగే ఎండుమిరపకాయలు ఉన్నాయన్నమాట. సరే ఎండ వస్తుంది కదా అని చెప్పేసి ఎండలో అయితే పెట్టేసి నేను పొద్దున్నే పెట్టాను. నేను వచ్చేలోపు కొంచెం గాలికి అలా పడిపోయేసరికి కొంచెం రాయి అలా పెట్టేసి అయితే వచ్చాను అనమాట. రివైవ్ వచ్చి ఇదండి ఇలా ఉంటుంది. నేనైతే అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా, సో కొంచెం ఇలా ఉంటుంది అనమాట. అండ్ బట్టలు కూడా మనకి కొంచెం షైనీగా అవుతాయి అని చెప్పేసి ఇక్కడైతే రాసుంది. సో ఎలాంటి ఫ్యాబ్రిక్స్కైనా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదేమి మళ్ళీ కొలాబరేషన్ అలా అనుకోకండి, నేను కూడా అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇలా అయితే నేను కొంచెం యూజ్ చేసుకుంటూ 1 by 1 నాకు కావాల్సిన బట్టలన్నింటినీ కూడా ఇంకా మనం జెంట్స్ వాటికి కూడా పెట్టొచ్చండి, చాలా బాగుంటుంది. సురేష్ గారికి కూడా ఐరన్ యూజ్ చేయడం అలా ఏం అలవాట్లేదు. సో తనకి కూడా ఇంకా ఇలాంటివి వైట్ షర్ట్స్కి కానీ అలాంటి వాటికి ఇలా పెట్టేసామనుకోండి సింపుల్గా బాగుంటుంది, మరీ గంజి పెట్టినట్లుగా కాకుండా. సో నెక్స్ట్ అయితే ఇంకా కిందకు వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ పనులన్నీ చేసుకొని నేను ఇంకా ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకోవడము ఇలాంటివన్నీ చాలా పనులు ఉన్నాయన్నమాట. తెలియకుండానే బట్టలు అవన్నీ తీయడము, మిషన్స్ సెట్ చేయడము ఇవన్నీ చేసేసరికి కొంచెం టైం ఎక్కువైపోయింది. 11:30 అయిపోయింది అనమాట. ఇంకొక అర్ధగంటే టైం ఉంది, పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా, ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడే సురేష్ గారు ఒక అలవాటు ఉందండి, పెరుగు ప్యాకెట్స్ తెచ్చేస్తారనమాట. షాప్కి వెళ్ళారు అంటే పెరుగు ప్యాకెట్ తీసుకొస్తారు, సామాన్లకి వెళ్ళినా తీసుకొస్తారు, పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నా దాంతోపాటు పెరుగు ప్యాకెట్ తీసుకొస్తారు. అట్లాగా నిన్న ఒక్కటే 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారనమాట. అండ్ దానికి ముందు కూడా ఒక ప్యాకెట్ ఉంది. ఇంకా రాత్రి అయితే ఎందుకు ఇన్ని పెరుగు ప్యాకెట్స్ తెచ్చావు అంటే నేను తేలేదు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా చూస్తే ఒక 3 ప్యాకెట్స్ దాకా ఉన్నాయి. సో ఇంకా అందుకని చెప్పేసి పెరుగు పులుసులాగా చేసేద్దాము, కొంచెం తొందరగా అయిపోతుంది టైంకి, ఇంకా దాన్ని కూడా యూజ్ చేసినట్టు అవుతుంది వేస్ట్ అవ్వకుండా అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నాకైతే ఈ ప్యాకెట్ పెరుగు వాడడం అసలు ఇష్టం ఉండదండి, కాకపోతే అడిక్ట్ అయిపోయామన్నమాట. నేనైతే కొత్తగా మిల్క్ అలా కూడా తీసుకుంటున్నాను అనమాట, కొంచెం చూసుకొని పెరుగు అలాగా తోడుపెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను. నేనేమో తింటాను కానీ సురేష్ గారికి పెరుగు ప్యాకెట్స్ అట్లా అలవాటు అయిపోయి పిల్లలు కూడా డైరెక్ట్ పెరుగుని తినట్లేదు. ఎందుకంటే కొంచెం మనకి డైరెక్ట్ గేదె పాలు ఏంటంటే ఒక స్మెల్ వస్తుంది కదా, మీగడ స్మెల్ లాగా, సో అది వీళ్ళకి పడట్లేదు అనమాట. అంటే ప్యాకెట్ పెరుగు అలవాటు అయిపోయి పెరుగు అంటే అలానే ఉంటుంది, ఇది పెరుగు కాదు అని ఎలాంటి సిచ్యువేషన్కి వచ్చారు వీళ్ళు. ఇంకా సర్లే మెల్లిగా అలవాటు చేస్తే మళ్ళీ బెటర్, చూడాలి. ఇంకా తర్వాత అయితే పెరుగు చట్నీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా నిన్నటి వీడియోలో ఒక టాపిక్ గురించి అడిగారు, యాక్చువల్గా నాకు చెప్పాలి అనిపించట్లేదు, కాకపోతే జస్ట్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే అండి ఈ అత్తయ్య వాళ్ళ టాపిక్స్ ఇలాంటివి వచ్చాయి అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారనమాట. ఎందుకు వచ్చిందిలే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, ఫ్యామిలీస్ గురించి నేను ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడతాను. సో నా వరకు నేను మాట్లాడతానని. బట్ దీన్ని గురించి మీ అందరికీ ఇంత చెప్పినప్పుడు అది చెప్పకపోతే బాగోదు అని చెప్పేసి చెప్తున్నాను. అత్తయ్య ఎక్కడున్నారు ఎంత అని చెప్పేసి కూడా నిన్న వీడియోస్లో కూడా చాలామంది అడిగారు అనమాట. సో అత్తయ్య అయితే ప్రజెంట్ ఊర్లోనే ఉన్నారండి. అంటే మాది ప్రాపర్ వచ్చేసి ఆత్మకూరు దగ్గర విలేజ్ అని చెప్పాను కదా, అంటే మావయ్య వాళ్ళది అదే ఊరు అనమాట, పుట్టి పెరిగిందంతా. సో అన్నీ అక్కడే చేశాము కాబట్టి అత్తయ్య కూడా ప్రజెంట్ అయితే అక్కడే ఉన్నారు. సో మేము కూడా వెళ్తాము త్వరలోనే. సో అలా ఉందన్నమాట ప్రస్తుతానికి. ఇంకా అత్తయ్య దగ్గర ఎవరు ఉన్నారు అని అనుకోవచ్చు, అత్తయ్య వాళ్ళ అమ్మగారు ఉన్నారండి. ఇంకా ప్రస్తుతానికి తను ఉన్నారనమాట. అండ్ అందరూ కూడా మా రిలేటివ్స్ అక్కడ ఉండేది. సో ఇంకా అలా కొంచెం సపోర్ట్ తీసుకొని ఉంటున్నారు. యాక్చువల్గా మేము కూడా ఉండాలి, కాకపోతే మీకు తెలిసిందే కదండి నా పరిస్థితి. కొంతమందికి అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, అపార్థం చేసుకునే వాళ్ళకి ఇంకా ఎలా చెప్పినా కానీ అదే వేలో వెళ్తారు.
సో అలాగా నాకైతే ఇంకా కుదరదు. సో ఇంకా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అనమాట. సో దానివల్ల నేనైతే ప్రజెంట్ నెల్లూరుకి వచ్చేసి వర్క్స్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాను. సో త్వరలో మేము కూడా వెళ్ళేసి వస్తామన్నమాట. సో ఇంకా పెరుగు పులుసు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇందులోకి నంచుకోవడానికి కొంచెం ఉన్నాయన్నమాట చిప్స్ అలాంటివి. సో అవి పెట్టేసి పిల్లలకైతే లంచ్ పంపించేస్తాను. రైస్ కూడా పెట్టేశాను. ఇంకొకసారి వంట అంతా అయిపోయింది కాబట్టి నేనైతే కిచెన్ క్లీన్ చేస్తున్నా. ఈ లోపు అయితే ఫ్రిడ్జ్ మార్నింగ్ మొత్తం క్లీన్ చేసామని చెప్పాను కదా. సో నేనైతే చేయలేదండి. ఫ్రిడ్జ్ వచ్చేసి మా హెల్పర్ అయితే క్లీన్ చేసి ఇచ్చారనమాట కొంచెం శుభ్రంగా. కొంచెం టైం ఉంటే ఇలాంటివన్నీ కూడా చేయిస్తూ ఉంటారు అడిగితే. సో దానివల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాము. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా సురేష్ గారు అయితే ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. సో కొంచెం తనకి ఖాళీ ఉంచినా కానీ ఫోన్లు పట్టుకోవడం, ఇంకా అది ఆలోచించుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా తనని అడిగి కూడా కొంచెం హెల్ప్ అయితే తీసుకుంటూ ఉన్నా. సో ప్రస్తుతానికి అయితే ఫ్రిడ్జ్ అయిపోయింది. కిచెన్లో కూడా కొంచెం అయితే స్టార్ట్ చేశాను. సో రేపు అలాగా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. చూద్దాం ఎంతవరకు వస్తుంది అనేది. కిచెన్ ఒక్కటే అండి నాకు పని. బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ పెద్దగా పని లేదు. కిచెన్ ఒక్కటే శుభ్రంగా సర్దుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ. బాయ్.